హిందూ నమస్కారం. రామ్ గోపాల్ వర్మ వీడొక డైరెక్టర్. వీడికి రామ్ గోపాల్ వర్మ రాముడు కృష్ణుడు అనే పేరు పెట్టిరు, కానీ దానికి బదులుగా రాక్షసుడు అనే ఒక పేరు పెట్టాల్సి ఉండే. వీళ్ళ అమ్మ నాన్న మర్చిపోయి రామ్ గోపాల్ వర్మ అనేసి రాముడు గోపాల్ అనే ఒక పేరు పెట్టిరన్నమాట. అయితే స్టూడెంట్ అసలు విషయానికి వస్తాను నేను ఇప్పుడు. వీడికి ఒక ఛానల్ వాళ్ళు, టీవీ ఛానల్ ఏదో ఛానల్ వాళ్ళు వీడికి ఒక డిబేట్ పెట్టారన్నమాట. వీడి డిబేట్లో తీసుకొని రాముడు గొప్ప రావణుడు గొప్ప అనేది డిబేట్ పెట్టారన్నమాట. పెడితే వీడికి రావణాసుడు గొప్ప అని చెప్తున్నారన్నమాట. అది ఎట్లా వీడు చెప్పే కారణం చూడండి ఒకసారి. రాముడు సీతాదేవిని మన అగ్నిప్రవేశం చేయమని చెప్పాడు కదా, ఆ ఉద్దేశంతో రావణాసుడు గొప్ప అని చెప్తున్నారన్నమాట. ఎట్లా అంటే రావణాసుడికి సీతాదేవి దగ్గరలో ఉన్నా కానీ కనీసం తాకని కూడా తాకలేదు అని ఒక నాకు అందుకే రావణాసుడే గొప్ప అనేసి నేను చెప్తున్నాను అనమాట. నాకు ఆయనే ఆదర్శం అనేది నేను చెప్తున్నమాట. వీడు చూడండి, ఇటువంటి ఎదవలకి కనీసం మనకు చెప్తానికి ఒక అర్థం కూడా లేదు. ఎందుకంటే మనకి ఎవరు చెప్పారనమాట. మనకి ధర్మం గురించి ఇట్లా ఎవరైనా ఒక క్వశ్చన్ వేస్తే మనకి దానికి ఆన్సర్ ఇవ్వడానికి కూడా మన దగ్గర బదులు సమాధానం లేదనమాట. రాముడు గొప్ప రావణాసుడు గొప్ప అంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఏమో అని మనం అనుకుంటాం. చూడండి, వీడికి రావణాసుడు ఏ విధంగా గొప్ప ఏంటంటే సీతాదేవిని తాకలేదు కాబట్టి నాకు గొప్ప అని అంటుండు వీడు. అయితే సీతాదేవిని తాకపోవడానికి కారణం ఒక దేవతని ఒక ఆమెని తాకుదామని చూస్తే ఆమె ఒక శాపం పెడుతుంది అనమాట. ఎవరైనా కానీ వారి పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా వారిని తాకినచో వాడు తల 1000 ముక్కలైపోద్ది అనేసి ఒక శాపం పెడుతుంది అనమాట. అయితే అటువంటి అన్నీ కూడా మన చరిత్రని ఎవరు మనం చెప్పలేక, మన ధర్మం గురించి మనం చెప్పక అవతలోడు ఏం చెప్పినా అదే కరెక్ట్ అని మనం అనుకుంటాం. అయితే విషయానికి వస్తుందంటే సీతాదేవి ముట్టుకోపోవడానికి కారణం సీతాదేవిని తాకితే వాడి రావణాసుడి తల 1000 ముక్కలైపోద్ది అనమాట. ఈ కారణం ఎవరు మనకు చెప్పక, అయితే రావణాసుడు గొప్ప కావచ్చు, సీతాదేవిని తాకలేదు కాబట్టి రావణాసుడు గొప్ప ఉండొచ్చు అనేసి మనం అనుకుంటాం అనమాట. అయితే చూడండి, ఇటువంటి ఎదవలకి బుద్ధి చెప్పాలంటే మనకి స్కూళ్ళల్లో చెప్పారు, ఇంట్లో చెప్తానికి వాళ్ళకే తెలియదు, మరి ఎవరు చెప్పాలి? మనకు ఎక్కడైనా కానీ గుళ్ళోకి వెళ్తే పూజారి ఏం చేస్తాడు? సంస్కృతంలో ఏదో లొడలొడని వాగేస్తాడు. సంస్కృతంలో ఏం చెప్తుండో ఆయన తప్ప ఎవరికి తెలియదు, ఇతరులకు తెలియదు. కాబట్టి సంస్కృతంలో చెప్పిన దానికి మనకు బదులుగా రివర్స్లో మనకి దాని అర్థం ఏదో చెప్పాలి. ఈ పూజారులు కూడా ఏదో చెప్పినాడు చెప్పుడు పోయినాడు కాదు, దాని అర్థం కూడా చెప్పగలగాలి. మనకి దేవాలయాలే మనకు విద్యాలయాలు. దేవాలయంలోనే మనకు విద్య అనేది బోధన జరగాలి. అప్పుడే మన ఏదైతే ఉందో మన గురుకులాలు, వేద గురుకులాలు ఏదైతే ఉన్నాయో ఆ గురుకులాలు మళ్ళీ తిరిగి రావాలి. ఇటువంటి ఇప్పుడు విద్యా వ్యవస్థ లేకపోవడం కారణం వల్ల మనకి కనీసం దసరా ఎందుకు వస్తుంది, దీపావళి ఎందుకు వస్తుంది, ఈ మన కృష్ణుడు 1000 మంది గోపికలతో ఉండడం ఏంది అనేసి మనకి ఏదో తప్పుడు పెడమర్థాలు మనకి నేర్పించారు ఈ విద్యా వ్యవస్థలో. ఈ విద్యా వ్యవస్థ మెకాల వ్యవస్థ అంటారు దీన్ని. ఈ విద్య కాదు మనకు కావాల్సింది. రామాయణ, మహాభారతం ఇటువంటివి మనకు కావాలి. వేదాలు, ఉపనిషత్తులు ఇవి మనకు కావాలి. ఇటువంటి విద్య వస్తేనే మన హిందూ ధర్మం బాగుపడుతుంది. కాబట్టి హిందూ అందరూ ఇటువంటి దిశగా ఆలోచిస్తారనేసి నా యొక్క చిన్న మనవి. జై హింద్.